హైదరాబాద్ గగన్ పహాడ్ అప్పా చెరువులో ఆక్రమణలను కూల్చివేస్తుంది హైడ్రా. దాదాపు 3.5 ఎకరాలు ఆక్రమించి 13 షెడ్లు నిర్మించారని అధికారులు చెబుతున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య షెడ్లను దాదాపు 8 గంటల నుంచి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఉదయం అక్రమ కట్టడాల కూల్చివేతలను యజమానులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని కూల్చివేతలు కంటిన్యూ చేస్తున్నారు అధికారులు. రైట్గా గగన్ పహాడ్లో కూల్చివేతలపై మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ లైవ్లో అందిస్తారు. శ్రవణ్, గగన్ పహాడ్లో కూల్చివేతలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? దాదాపుగా 8 గంటలుగా వర్షంలో కూడా గగన్ పహాడ్లో హైడ్రా తన కూల్చివేతలు కొనసాగిస్తుంది. అప్పా చెరువుకి సంబంధించిన FTLతో పాటు బఫర్లో కొన్ని అక్రమ నిర్మాణాలు వచ్చాయి. వాటిని ఆ ఎస్టాబ్లిష్మెంట్స్ని హైడ్రా అధికారులు పోలీసులు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపడతా ఉన్నారు. ప్రస్తుతం నేను ఇదే స్పాట్లో ఉన్నా. ఒకసారి మనం చూద్దాం. మొదటగా నేను చూపించేటువంటి దీన్ని కూల్చివేశారు. ఇది ఇక్కడ కాఫీకి దాంతోపాటు చాక్లెట్కి సంబంధించిన సామాగ్రి తయారు చేస్తారు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మొత్తము 13 షెడ్లను కూల్చివేయనున్నట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. సో మొదటగా ఇది కూల్చివేసిన తర్వాత అవతల వైపు మనకు ఎదురుగా కనపడతా ఉంది కదా, దాదాపుగా అన్ని రేకులు కానీ మొత్తము డెమాలిష్ అయినటువంటి సామాగ్రి అక్కడ పూర్తి స్థాయిలో డెమాలిషన్ చేపట్టారు. 10 గంటలకు స్టార్ట్ అయినటువంటి కూల్చివేతలు ఇంకా కంటిన్యూ అవుతానే ఉన్నాయి. దాదాపుగా 6 షెడ్లను ఇప్పటి వరకు కూల్చివేసినట్లు చెప్తా ఉన్నారు. మనం ప్రస్తుతం దృశ్యాల్లో చూస్తున్నటువంటి కూల్చివేతలకు సంబంధించిన ఆ షెడ్లన్నీ కూడా స్థానిక కార్పొరేటర్ మైలార్దేవపల్లికి సంబంధించిన కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన షెడ్లుగా చెప్తా ఉన్నారు. దానిపైన ఆయన ధృవీకరించారు కూడా. తనకు సంబంధించిన కొన్ని షెడ్లు ఉన్నాయి, వాటిని కూడా కూల్చివేశారు. ఎట్లాంటి నోటీసులు ఇవ్వకుండా హైడ్రాకి సంబంధించిన వాళ్ళు గ్రౌండ్ లెవెల్కి వచ్చి కూల్చేస్తా ఉన్నారు అని కార్పొరేటర్ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ హైడ్రా చాలా స్పష్టంగా కూల్చివేతలు స్టార్ట్ అయిన తర్వాత మొదటి నుంచి చెప్తున్నటువంటి అంశం, మేము గ్రౌండ్ లెవెల్కి వస్తాము, కూల్చివేసి వెళ్తాము, కానీ ఎట్లాంటి నోటీసులు ఇవ్వవు, మాట్లాడలు ఉండవు అనేటువంటి అంశాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే అనేక మార్లు చెప్పారు. సో చెరువుకు సంబంధించినటువంటి FTL బఫర్ను కూల్చివేస్తున్నటువంటి క్రమంలో ఇంకా చూస్తూ ఉన్నాం అవతల వైపు ఇంకొన్ని షెడ్స్ ప్రస్తుతం కూల్చివేస్తూ ఉన్నారు. 7 షెడ్లు ఇప్పటి వరకు డెమాలిష్ అయిపోయింది. ఇంకా మిగతా దాదాపుగా 5 షెడ్లను కూల్చివేయాల్సి ఉంది. ఆ కూల్చివేతకు సంబంధించిన ప్రక్రియ దాదాపుగా 8 లేదా 9 గంటల వరకు జరగనున్నట్టు తెలుస్తూ ఉంది. రాత్రి వరకు పూర్తి స్థాయిలో ఇక్కడ ఏవైతే డెమాలిష్ చేయాల్సి ఉందో రంగనాథ్ దగ్గర నుంచి ఏవైతే పర్మిషన్లు తీసుకొని హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది గ్రౌండ్ లెవెల్కి వచ్చారో ఆ మొత్తము కూల్చివేతలు పూర్తి చేసిన తర్వాతనే ఇక్కడ నుంచి మేము బయలుదేరుతామనేది హైడ్రాకి సంబంధించినటువంటి యంత్రాంగం కానీ హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది కానీ చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఈ షెడ్లకు సంబంధించిన ఓనర్లు కానీ షెడ్లో ఏదైతే రెంట్లు తీసుకొని ఇతర చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడికి వచ్చి మాకు కొంత టైం ఇవ్వాలి, మాకు సంబంధించిన సామాగ్రి లోపల ఉంది, దాదాపుగా ఒక్కొక్క షెడ్లో 40 లక్షలు 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు వర్త్ ఉన్న సామాగ్రి మెషినరీ చాలా ఎక్కువ ఉంది, వాటిని తీసుకువెళ్తామని చెప్తే కొంతసేపు అధికారులు ఆగారు. కొన్ని షెడ్ల నుంచి సామాగ్రి తీసుకుపోయినప్పటికీ ఇంకొన్ని వాటిలో కూడా ఆ సామాగ్రి ఇంకా అట్లానే ఉందని చెప్పుకోవచ్చు. సో హైడ్రా మాత్రం కూల్చివేతలు అనేటివి కంటిన్యూ చేస్తూనే ఉంది. వర్షం కూడా కొంతసేపు పడిగి ఆగిపోయి ఇప్పుడు మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. కానీ హైడ్రా కూల్చివేతలు మాత్రం ఆగట్లేదు. 8 లేదా 9 గంటల వరకు ఈ కూల్చివేతలకు సంబంధించిన ప్రక్రియ జరుగుతుంది. మనము ఈ ప్రస్తుతం చూస్తున్నటువంటి షెడ్, దాని పక్కన ఉన్నటువంటి షెడ్ని కూడా కూల్చేయబోతున్నారు. దాని పక్కన ఉన్నటువంటి షెడ్ని కూల్చేయబోతున్నారు. అండ్ ప్రస్తుతం మనకి ఇక్కడ ఎదురుగా కనబడుతుంది కదా, ఈ షెడ్ని కూడా మరి కాసేపట్లో కూల్చేయబోతున్నట్లు హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది చెప్తా ఉన్నారు. మొత్తము 13 షెడ్లకు గాను ఇప్పటివరకు 7 షెడ్లు ఆల్మోస్ట్ కొలాప్స్ అయ్యాయి. 8వ షెడ్ ప్రస్తుతం డెమాలిష్ అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సో అధికారులు కూడా ఇక్కడ కూల్చివేతకు సంబంధించిన ప్రక్రియ ఎట్లా జరుగుతుందని మానిటరింగ్ హైడ్రా కార్యాలయం నుంచి చేస్తున్నట్టు తెలుస్తోంది. డీకి సంబంధించిన ఈ స్థాయి అధికారి గ్రౌండ్ లెవెల్లో ఉండి కూల్చివేతలకు సంబంధించిన ప్రాసెస్ని గ్రౌండ్ లెవెల్లో వెరిఫై చేస్తూ ఉన్నారు. ఇక్కడ కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి చర్యలపైన
ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో పోలీసులతో కోఆర్డినేట్ చేసుకొని ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం జేసీబీ చూస్తూ ఉన్నాం కదా, ఇట్లాంటి జేసీబీలు మరో 2 అంటే దీంతో కలిపి 3 జేసీబీలతో ప్రస్తుతం కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు షెడ్ కూల్చేసిన తర్వాత ఇగో జేసీబీ ఈ విధంగా ముందుకు కదిలి మళ్ళా ఇతర షెడ్ని కూల్చివేస్తూ ఉంది. ఇట్లా కూల్చివేతలకు సంబంధించిన ప్రక్రియ దాదాపుగా 8 గంటల వరకు కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు.